ముంబై ఇండియన్స్ కు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ బై చెప్పే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ముంబై ఇండియన్స్ తరపున హిట్ మ్యాన్ స్కై ఆడకపోవచ్చని చర్చ జరుగుతోంది. ఇద్దరూ కూడా కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గత సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్ ను మార్చేసింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది. జస్ట్ ప్లేయర్ గానే కొనసాగించింది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకుంది. పాండ్యాకు ముంబై ఇండియన్స్ పగ్గాలు అప్పగించింది. అయితే ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై జట్టు ఆకట్టుకోలేకపోయింది. లీగ్ దశ ఆరంభం నుంచి విఫలమైంది. 14 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లే గెలిచింది. 10 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 8 పాయింట్లతో సరిపెట్టుకుంది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టేనా ఇది అనుకునేలా 10వ స్థానానికి పరిమితమైంది. అదే సమయంలో రోహిత్ అభిమానులు హట్ అయ్యారు. కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఫ్రాంచైజీ మారాల్సిందే అని డిమాండ్ చేశారు. గౌరవం లేని చోట ఉండక్కర్లేదని పోస్టులు పెట్టారు. గ్రౌండ్ లో రోహిత్, పాండ్యా మధ్య కనిపించిన కొన్ని సీన్స్ కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. 30 యాడ్ సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేసే హిట్ మ్యాన్ ను బౌండరీ లైన్ దగ్గర పాండ్యా నిలబెట్టడం దుమారం రేపింది. ముంబై ఇండియన్స్ 2 గ్రూపులుగా విడిపోయిందని చర్చ జరిగింది. కొందరు రోహిత్ వైపు, మరికొందరు పాండ్యా వైపు ఉన్నారని కథనాలొచ్చాయి. అయితే ఈసారి ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. ఫ్రాంచైజీలు రూపురేఖలు మారబోతున్నాయి. ప్రతి ఫ్రాంచైజీ నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ ను విడిచిపెట్టాలని డిసైడ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా రోహిత్, స్కై కలిసే ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ కు కీలకంగా ఉన్నారు. హిట్ మ్యాన్ అందుబాటులో లేని సమయంలో ముంబై ఇండియన్స్ ను సూర్య నడిపించిన సందర్భాలున్నాయి. పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై సూర్య కూడా అసంతృప్తితో ఉన్నాడని టాక్ నడుస్తోంది. నిజానికి ముంబై ఇండియన్స్ బ్రాండ్ ఇమేజ్ పెరగడంలో రోహిత్ తనదైన ముద్ర వేశాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ పరిస్థితుల ప్రభావంతో ఫ్రాంచైజీ మారక తప్పడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐపీఎల్ వేలంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ను కేకేఆర్ తీసుకునే అవకాశాలున్నాయి. మొత్తంగా వేలంలో ఏం జరగబోతుందన్నది ఆసక్తి రేపుతోంది.